విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. అండ్ చాలా మంది ఇప్పుడు పిల్లలకి చిన్నప్పుడు న్యూ బార్న్ బేబీస్ నుంచి స్టార్ట్ ఎడ్యుకేషనల్ ఇన్సూరెన్స్ స్టార్ట్ చేస్తున్నారు కదా మేడం. న్యూ బార్న్ బేబీ నుంచి లేకుంటే వాళ్ళు కూడా ఏమైనా ఏజ్ లిమిట్ ఉంటుందా? ఎంతో ఉంటుంది, 90 days. 90 ఓకే, 90 days నుంచి స్టార్ట్ చేస్తారు. సో అది పేరెంటల్ ఉంటుంది కదా, పేరెంట్స్. ఎందుకంటే ఇన్ కేస్ ఏదైనా పేరెంట్స్ ఏదైనా అయ్యింది అంటే దాని పిల్లలవి ఎడ్యుకేషన్ అది లేదా మ్యారేజ్ ఏదైతే ఉందో అది ఆగకూడదు. అంటే LIC వాటిలో కూడా కొన్ని ఉన్నాయి అన్నమాట పాలసీ. లైక్ ఒక లక్ష్య అనేసి ఒక పాలసీ. లక్ష్య అంటే గోల్. సపోజ్ ఒక ఫాదర్ వాళ్ళ చైల్డ్ ఎడ్యుకేషన్ కోసం అనేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. మధ్యన ఫాదర్ కి ఏదైనా అవుతుంది, ఏదైనా అయిపోయినప్పుడు ఏం చేస్తారంటే ఏదైతే సమస్య ఉన్నది కదా అదంతా కూడా తెచ్చి ఫస్ట్ ఇస్తారు. సో దట్ ఆ ఎడ్యుకేషన్ ఉన్నది అది కంప్లీట్ అవ్వాలని ఇమీడియట్ గా ఇస్తారు. దెన్ యాక్చువల్ గా ఏ టైంలో అయితే మెచ్యూరిటీ పీరియడ్ ఉంటే కదా ఆ మెచ్యూరిటీ టైంలో కూడా మళ్ళీ వాళ్ళకి అమౌంట్ వస్తుంది. సో దాట్ వాళ్ళ మ్యారేజ్ అన్నా ఎడ్యుకేషన్ అన్నా ఇవన్నీ కూడా స్టాప్ అవ్వకూడదు అనేది చాలా మంచి పాలసీ కదా, మంచిది, ముందు చూపు. కరెక్ట్. ఎందుకంటే కావాల్సింది మనం ఇన్వెస్ట్ చేస్తుంది దానికి కదా. అవును. సో పేరెంట్స్ అయితే కంపల్సరీగా తీసుకోవాలి ఈ పాలసీలు ఏవైతే ఉన్నాయో. నేను కంపెనీలు ఈ కంపెనీ ఆ కంపెనీ అనేసి నేను దేనికి కూడా అనను. మంచివి ఏవైతే ఉన్నాయో జెన్యున్ గా ఉన్నవి లిమిటెడ్ కంపెనీసే ఉన్నాయి, హ్యాపీగా తీసుకోవాలి. అంటే ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత కొంతమందికి ఏజ్ లిమిట్ ఉంటుంది. అంటే ఏజ్ మీన్స్ కొంతమంది 40-50 years వస్తే మనకు కట్టే ఇన్సూరెన్స్ అమౌంట్స్ ఉన్నాయి, కొన్ని పెరిగి పుడుతుంటాయి కదా. అది అలాంటి వాళ్ళకి ఎలా మేడం? మళ్ళీ అంటే చెప్పడానికి లేరు, గైడెన్స్ ఇవ్వడానికి చెప్పడానికి ఉండదు కదా. సో సేమ్ అదే అవుతుందండి టర్మ్ ఇన్సూరెన్స్. అందుకే నేను చెప్తున్నాను కదా, జాబ్ జాయిన్ అయిన వాళ్ళు ఒక 25 నుంచి 30 years లోపల తీసుకుంటే వాళ్ళకి చాలా తక్కువ ప్రీమియం లోని టర్మ్ ఇన్సూరెన్స్ వస్తుంది. టర్మ్ ఇన్సూరెన్స్ ఏంటంటే ఇంకా నామినల్ గా ఏవైనా GSTలు అవి ఇవి ఏవైనా ఉంటే ఓకే, అదర్వైజ్ దాని ప్రీమియమ్స్ చేంజ్ అవ్వవు. మనం స్టార్టింగ్ లో ఏదైతే తీసుకుంటామో ఎండింగ్ దాకా అదే ఉంటుంది. సో చాలా ఎర్లీ ఏజ్ లో తీసుకోవాలి. ఒకవేళ 40 అది దాటింది అన్నప్పుడు ఇంకా ఆ ప్రీమియం ఎక్కువ అవుతుంది కదా, దానివల్ల చాలా మంది ఇగ్నోర్ చేస్తారు మాకు వద్దని. వాళ్ళ కోసం అనేసి కూడా టర్మ్ ఇన్సూరెన్స్ లోనే రిటర్న్ ఆఫ్ ప్రీమియం అన్న ఆప్షన్ కూడా వచ్చింది. సో అది తీసుకోవచ్చు. ప్రీమియం ఎక్కువ పే చేస్తున్నాం కదా మొత్తం పోతుంది అని అనుకోకుండా, ఓకే ప్రీమియం ఎక్కువ అయినా అవుతుంది బట్ నేను ఏదైతే పే చేసానో మంచిగా ఉన్నానంటే అంత బ్యాక్ వస్తుంది కదా అనేసి రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఆప్షన్స్ కూడా ఉన్నాయి. యూజువల్లీ నేను అంటాను ఇన్సూరెన్స్ ని రిటర్న్స్ తో కంపేర్ చేయదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళు చల్లగా ఉండాలి, వాళ్ళకి ఏమీ కాకూడదు, ఎటువంటి క్లెయిమ్లు రాకూడదు అనేసి మేము ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటాం. ఒక పాలసీ లాగిన్ చేసేటప్పుడు మాకు అదే ఉంటుంది, దేవుడా వీళ్ళు చల్లగా ఉండాలి, ఓన్లీ ప్రొటెక్షన్ కోసం అనేసి. అంతేను, నేను హెల్మెట్ పెట్టుకున్నాను కాబట్టి నాకు యాక్సిడెంట్ అవ్వాలి అనేసి నేను ఆలోచించాను కదా, రైట్? లేదా నా కార్ లో ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, ఏం పర్లేదు, నా కార్ ఇన్సూరెన్స్ ఉన్నది, ఏం పర్లేదు, యాక్సిడెంట్ అయితే అవుతుందని మనం చేస్తామా? జాగ్రత్తగా ఉంటాం కదా. సో ఆ పర్సన్ కూడా ఇన్సూరెన్స్ తీసుకునే వాళ్ళు కలకాలం చల్లగా ఉండాలి, మంచిగా ఉండాలి అనేసి మేము కోరుకొని అప్పుడు మేము ఆ ఫార్మ్స్ అన్ని ఫిల్ చేస్తాం అనమాట. సో ఈ వీటి కోసం అనేసి ప్రీమియంలు ఏవైతే మాకు ఇన్సూరెన్స్ లేకపోతే రిటర్న్స్ రెండు కావాలన్నప్పుడు చాలా మంది రిటర్న్స్ తక్కువ ఉంటుంది, 4 to 6% మధ్యలో ఉంటుంది. నేనేంటంటాను అండ్ ఈ దీంట్లోనే ప్రీమియం ఎక్కువ అవుతుంది కదా. ఒక మనిషికి ₹1,00,00,000 ఎలిజిబిలిటీ ఉన్నది అండ్ వాళ్ళ నీడ్ ఏమో ₹1,00,00,000, కానీ ఇన్సూరెన్స్ వాళ్ళు 25 లక్షలదే తీసుకుంటారు ఎందుకంటే ప్రీమియం ఎక్కువ కదా. ప్రీమియం తో పాటు వాళ్ళు రిటర్న్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో డోంట్ ఎక్స్పెక్ట్ రిటర్న్స్ దేర్, గో ఫర్ ప్యూర్ ఇన్సూరెన్స్. టేక్ 1 crore ప్రీమియం ఇది ఇన్సూరెన్స్ అండ్ రిమైనింగ్ ఏదైతే అమౌంట్స్ ఉన్నాయో అవి సేఫ్. ఈ మ్యూచువల్ ఫండ్స్ SIPలు ఉన్నాయి కదా దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోండి. సో దాట్ రిస్క్ ఏదైనా జరిగింది అన్నా మీ ఫ్యామిలీకి ప్రొటెక్షన్ ఉంటుంది. ఏమి అవ్వలేదు అన్నప్పుడు ఆ మెచ్యూరిటీవి ఇప్పుడు ఒక 50 లక్షలు వచ్చేయండి, మీకేమో ఒక 2-3 కోట్ల రూపాయలు మీవి నీడ్ ఉంటుంది. ఓకే, మీ రిటైర్మెంట్ కి 1 కోటి కావాలి, పిల్లలిద్దరికి 55 లక్షలు వాళ్ళ చదువులకి మళ్ళీ పెళ్లిళ్ళకి. సో ఒక కనీసం 3 కోట్ల రూపాయలది మీకు ఎదుర్కొంటే ఖర్చు ఉన్నది. బట్ మీరు 50 లక్షల పాలసీ తీసుకున్నారు, అది మెచ్యూర్ అయ్యి 50 లక్షలు మీ చేతికి వచ్చింది, దెన్ వాట్స్ ద యూస్? అందుకని ఏంటంటే పెద్దది టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుని రిమైనింగ్ అంతా కూడా ఇన్వెస్ట్ ఇన్ SIPs, మ్యూచువల్ ఫండ్స్ లో, వేర్ దే విల్ గెట్ హై రిటర్న్స్.